బైక్ ట్యాక్సీ ఇప్పుడు వాస్తవంగా మన ఈ ఓలాలు ఉబర్లు ఇట్లాంటి వాటిట్లలో ఆ జీపీఎస్ ఇవన్నీ కార్లకు కానీ ఆటోలకు కానీ ఉంటున్నాయి. ఓ సిస్టమ్ ఉంది. కానీ బైకులకి ఇట్లాంటిది మెయింటైన్ చేయట్లేదు. ఎవరు పడితే వాళ్ళు అందులో రిజిస్టర్ అయిపోతున్నారు. చివరికి ఎక్కినటువంటి లేడీస్ది తేడాలు వస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి. లైంగిక వేధింపులని, లేకపోతే లవ్ జిహాదులని, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని ఇట్లాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. దానికి ఒక ఆర్గనైజ్డ్గా చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి ఈ సదరు సంస్థలు. డబ్బులు వచ్చినాయి కదా అని చూసుకుంటున్నారు వాళ్ళంతే. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలను నిషేధించారు. ఓలా, ఉబర్, ర్యాపిడోలు ఇకపైన బైక్ ట్యాక్సీలు మెయింటైన్ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు దీని మీద కేసులు రిజిస్టర్ చేస్తుంది. ఆ సదర్ కంపెనీల మీద కేసులు రిజిస్టర్ చేయడానికి రెడీ అయింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ సిస్టమ్ పెట్టడం వలన ఈ కేసులు నమోదు చేసి వాళ్ళని విచారించబోతున్నారు. ఎందుకంటే ఈ యాప్ బేస్డ్ బైక్ ట్యాక్సీస్ అనేటటువంటిది ఎలాంటి సేఫ్టీ రెగ్యులేషన్స్ పాటించట్లేదు అన్నటువంటి నేపథ్యంలో అయితే ఇదివరకు ఆ మధ్యన కర్ణాటకలో కూడా అట్లాగే చేశారు. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్లో ఆ డిమాండ్ వచ్చాక సేఫ్టీ మెజర్స్ సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇద్దరు అంటే ఎవరైతే బైక్ ట్యాక్సీ నడిపేటటువంటి వ్యక్తి తనతో పాటు తన వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా హెల్మెట్లు సప్లై చేయాలి. ఇట్లాంటి చేసేదో సెట్ చేశారు. ఇక్కడ కూడా అట్లా చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఆటో రిక్షాలకి సంబంధించి పొట్టగొడుతున్నారు అన్నటువంటిది కూడా వన్ ఆఫ్ ద అంశం.